లోన్స్, మార్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. హైదరాబాదులో ప్రస్తుతం హైడ్రా అధికారులు చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నిద్రపోతున్నటువంటి సంగతి మనం చూసింది. అంటే అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వ్యక్తులు. ఈ నేపథ్యంలో తాజాగా వరుసగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి హైడ్రా అధికారుల దూకుడికి ఎవరైతే ఈ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు లేకుంటే చెరువు పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఒక ఘటన చాలా ఆశ్చర్యకరంగా కొంత వింతగా అనిపించింది. సో నిన్న పడ్డటువంటి భారీ వర్షానికి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కుంట వాటర్ హెవీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో అది ఆ కుంట నిండి ఎక్కువగా వెడల్పుగా ఇంకా వాటర్ స్టోరేజ్ అవుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా నీరు వస్తే దానంతటి కూడా ఎఫ్టీఎల్ పరిధికి గుర్తిస్తారేమో హైడ్రా అధికారులు. నీరు ఎక్కడి వరకు ఆగుతుందో అదంతా కూడా ఎఫ్టీఎల్ పరిధి అనేటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ నీరు కనుక ఆ కుంట నుంచి పరిసర ప్రాంతాలకు విస్తరించి మా ఇంటి వరకు కూడా కొంత పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా వస్తే అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది అనేటువంటి భయంతో రాత్రికి రాత్రే కొంతమంది స్థానికులు ఆ కుంట నిండకుండా వేరే ఒక మార్గం ద్వారా నీటిని పంపించేటువంటి ప్రయత్నం చేయడం చాలా ఆశ్చర్యకరంగా మారినటువంటి వార్తగా ఉంది. ఒకసారి చూద్దాం. సో నార్సింగిలో జరిగింది ఇది. హైడ్రా కూల్చివేతలతో ఎక్కడికక్కడ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ తమ ఇళ్ల చెంత నీరు కనిపిస్తే బఫర్ ఎఫ్టీఎల్ వివాదాలు నెలకొంటాయేమోనన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మంచిరేవులలో కొందరు తీసుకున్నటువంటి ఈ చర్య వివాదానికి దారితీసింది. మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టకు వెళ్లే దారిలో ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి మల్లన్న కుంట 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ కుంట మొత్తం కూడా వాటర్తో నిండిపోయింది. సో మరింత నిండితే ఆ నిండినటువంటి కుంట నుంచి కొంచెం వాటర్ అంతా విస్తరిస్తుంది కాబట్టి పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది కాబట్టి సో తమ ఇళ్ల వద్దకు నీరు చేరే ప్రమాదం ఉందని భయపడినటువంటి కొందరు స్థానికులు సోమవారం ప్రొక్లైన్లు తీసుకువచ్చి అలుగును కొంత తొలగించి నీటిని బయటికి పంపించారు. దీనిపై మరికొందరు అభ్యంతరం తెలపడంతో పాటు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తొలగించిన మేర అలుగును బోల్టర్లు మట్టితో మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అక్కడికి వచ్చిన విఆర్ఏలు బి మల్లేష్ అచ్యుతులు అలుగును పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులకు తెలియజేశారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామ పరిధిలో ఎకరం 29 గుంటల మల్లన్న కుంట విస్తరించి ఉందని నోటిఫై చేయడానికి ప్రాసెస్లో ఉందని నీటిపారుదల శాఖ ఏఈ గంగరాజు తెలిపారు. కుంట అలుగు ధ్వంసం చేసిన నీటిని వదిలిన విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని వారు చెప్పారంట. చూడండి ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయో. ఒకవైపు హైడ్రా ఈ పరిరక్షణ చర్యలలో భాగంగా చెరువుల పరిరక్షణ చర్యలలో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వీరికి తట్టినటువంటి ఒక భిన్నమైనటువంటి ఆలోచన అని చెప్పొచ్చు స్థానికులు. ఒకటి, వారు నిర్మించుకున్నటువంటి నిర్మాణాలకు నీళ్లు వస్తే అది పూర్తిగా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది పోయి ఇప్పటికి హైడ్రా అధికారులు మీ స్వచ్ఛందంగానే ఎవరైనా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉంటే మీరుగా స్వచ్ఛందంగా కాల్ చేసి వెళ్ళిపోండి అనేటువంటి విషయాన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనకు తెరతీశారు స్థానికులు. చూడండి, ఆ కుంట నిండి అది ఇంకొంచెం విస్తరిస్తుందనంటే దాని ఒరిజినాలిటీ ప్లేస్ అనేది ఇంకా ఉంది అనేటువంటి విషయాన్ని అక్కడ పరిగణలోకి తీసుకోవాలి. 1 ఎకరా 29 గుంటలు మాత్రమే ప్రస్తుతం అక్కడ ఉంది. సో అది ఒకవేళ వర్షానికి నిండి కుంట విస్తరించినట్లయితే దాని పరిధి ఇంకొంచెం ఉన్నట్టుగా ఎఫ్టీఎల్ పరిధిలోని బఫర్ జోన్గా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉందంట నోటిఫై చేయడానికి. ఈ కుంట ఎంత ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రా అధికారులకు నోటిఫై ఇవ్వడానికి ఉండాల్సిన డిస్టెన్స్ ఎంత దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ఈలోపే ఒకవేళ నీరు ఎక్కడ నిలిచి ఉంటే ఎక్కడ హైడ్రా అధికారులు తమని ఇక్కడ గుర్తిస్తారు ఎఫ్టీఎల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో వారు చేసినటువంటి ఒక పని ఇది. అవతల ఇంకో డౌన్లో అప్పటికప్పుడు జేసీబీలు సొంతంగా స్థానికులందరూ మాట్లాడుకొని అలుగు తీసి కిందికి పారించేటువంటి ప్రయత్నం. ఇలా ఇష్టానుసారంగా చెరువులను అధికారుల పర్యవేక్షణ లేకుండా నీటిపారుదల శాఖ అధికారుల నియంత్రణ లేకుండా అలుగులు తవ్వితే కింద డౌన్లో ఉన్నటువంటి వేరే ప్రాంతాలు మునిగితే ఎవరు బాధ్యత? ఇలాంటి చర్యల వల్ల మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ కుంట ద్వారా నీళ్లు వెళ్ళి ఆ ఇళ్లలోకి రాత్రికి రాత్రి మొత్తం నీళ్లు పోయి వారు ప్రమాదానికి గురైతే ఎవరు బాధ్యత? ఇలాంటి చర్యలు కూడా ప్రస్తుతం
హైదరాబాద్లో కనిపించాయి. దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు అధికారులు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా హైడ్రా ఒకవైపు పూర్తిగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కుంటల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చెరువుల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు చేస్తున్నటువంటి ఎత్తుగడలు మరొక రకంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.